హస్బెండ్కి బ్రోకలీతో చేసే రెసిపీస్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను కాబులీ చనా సోక్ చేశాను అనమాట. మార్నింగే దాన్ని బాయిల్ చేసేసుకొని గ్రైండర్లో ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ కాబులీ చనా వేసేసి అందులో ఒక స్లైస్ ఆఫ్ పనీర్, పెరుగు, ఇంకా పెప్పర్, కొంచెం సాల్ట్ వేసి దాన్ని మంచిగా గ్రైండ్ చేసేసాను అనమాట. అండ్ బ్రోకలీనేమో బాయిల్ చేసేసుకొని దాన్ని ఒక 2 drops ఆఫ్ ఆయిల్లో ఇట్లా సాటే చేస్తున్నాను. అండ్ ఇది చూడండి మంచిగా ఇట్లా మైనీస్ లాగా పనిచేస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. సో ఇంకా ఇది మంచిగా ఇట్లా వేగిపోయిన తర్వాత, బ్రోకలీ వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. అందులో కీరా, ఇంకా మీకు ఇష్టం వచ్చిన వెజ్జెస్ వేసేసుకోండి. నా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వేసేసాను. లెట్యూస్, కీరా, బ్రోకలీ, ఇంకా ఇప్పుడు చేసుకున్న అది చేసాం కదా శనగలది పేస్ట్ లాగా, సో అది, అండ్ పైనుంచి లెట్యూస్, శనగలు అన్నీ ఇంకా వేసేసి మీకు కావాలంటే వాల్నట్స్ కూడా వేయచ్చు, చాలా బాగుంటుంది, పీనట్స్ కూడా వేయచ్చు. సో ఇంకా ఇచ్చేసాను అనమాట, చూసేయండి మీరే. సో వీడియో నచ్చితే లైక్ చేసేయండి.